చరిత్రని ఎప్పుడూ గెలిచిన వాళ్లే రాస్తారని మనం వింటూ ఉంటాం కదా. కానీ ఒకవేళ ఓడిపోయిన వాళ్ల కథ, అసలు గొంతుకు లేని వాళ్ల కథ మనం వినగలిగితే, అణగారిన వర్గాల కోణం నుంచి చరిత్రను తిరగరాయాలని ప్రయత్నించిన ఒక పెద్ద మేధోప్రయోగం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, చరిత్ర పుస్తకాల్లో ఎవరి కథలుంటాయి? ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు. కానీ దీని వెనకాల అధికారం, గుర్తింపు లాంటి చాలా పెద్ద విషయాలున్నాయి. సరిగ్గా ఇదే సమస్యకు సమాధానం వెతకడానికి సబాల్టర్న్ స్టడీస్ అనే ఒక మేధావుల బృందం నడుం బిగించింది. సరే, ఈ మొత్తం చర్చను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక ముఖ్యమైన పదాన్ని మనం తెలుసుకోవాలి. అదే సబాల్టర్న్. ఏంటి సబాల్టర్న్ అంటే? సింపుల్గా చెప్పాలంటే సమాజంలో తక్కువ హోదాలో ఉన్నవాళ్లు. ముఖ్యంగా చరిత్ర పుస్తకాల్లో ఎవరి మాట వినిపించదో, ఎవరి కథ చెప్పబడదో వాళ్లే సబాల్టర్న్స్ అన్నమాట. సరే, మరి ఈ ఆలోచన ప్రయాణం ఎక్కడా, ఎలా మొదలైందో చూద్దాం. దీని పేరు దిగువ నుండి ఒక చరిత్ర. సరిగ్గా 1980ల కాలంలో అన్నమాట. కొందరు చరిత్రకారులు ఒక రాడికల్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటిదాకా రాసిన చరిత్రంతా రాజులు, జమీందార్ల గురించి. కాని మాకు అది వద్దు. మాకు కావాల్సింది భారత సమాజంలో అట్టడుగున ఉన్న రైతులు, గిరిజనులు, కార్మికుల చరిత్ర. వాళ్ల కథల్ని బయటకు తీసుకురావాలి. ఇదే వాళ్ల పట్టుదల. సో వాళ్ల మిషన్ ఏంటి? మొదటిది, చరిత్రలో ఎప్పుడూ ఉండే ఎలీటిస్ట్ బయాస్, అంటే ఉన్నత వర్గాల పక్షపాతాన్ని బద్దలు కొట్టాలి. మరి దేనిమీద ఫోకస్ పెట్టారు? రైతుల తిరుగుబాట్లు, సాధారణ ప్రజలు చేసిన ఉద్యమాలు, ఉన్నత వర్గాలతో సంబంధం లేకుండా వాళ్లు ఎలా ఆలోచించేవాళ్లు అనేదానిపై. వీళ్లు వాడిన పద్ధతి పేరు హిస్టరీ ఫ్రమ్ బిలో, అంటే కింది నుంచి చరిత్రను చూడటం. మరి వీళ్లకి ఈ ఐడియాలన్నీ ఎక్కడ్నుంచొచ్చాయంటే ఈపీ థామ్సన్ లాంటి మార్క్సిస్ట్ చరిత్రకారులు, ఇంకా యాంటోనియో గ్రామ్స్కీ లాంటి మేధావుల సిద్ధాంతాల నుండి స్ఫూర్తి పొందారన్నమాట. అయితే కథ ఎక్కడితో ఆగలేదు. వాళ్ల మేధో ప్రయాణంలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. వాళ్ల అసలు ఆలోచనలే నెమ్మదిగా దారి తప్పడం మొదలుపెట్టాయి. ఆ మలుపేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఈ మార్పు అనేది ఒక్క రోజులో జరిగిపోలేదు. దానికి దాదాపు ఒక దశాబ్దం పట్టింది. చూడండి, 1980ల ప్రారంభంలో వాళ్ల ఫోకస్ అంతా మార్క్సిస్ట్ విశ్లేషణపై ఉండేది. అంటే వర్గ పోరాటం, ఆర్థిక చరిత్ర లాంటివి. కాని 80ల మధ్యకొచ్చేసరికి ఆ పాత మార్క్సిస్ట్ పద్ధతుల నుండి నెమ్మదిగా దూరం జరగడం మొదలుపెట్టారు. ఇక 80ల చివరికల్లా కొత్త కొత్త సిద్ధాంతాలొచ్చి పడ్డాయి. అవి మొత్తం ప్రాజెక్ట్ దిశనే మార్చేశాయి. ఫైనల్గా 1990ల నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తిగా పోస్ట్ స్ట్రక్చరలిస్ట్, పోస్ట్ కొలోనియల్ థియరీలో కురుక్కుపోయింది. అంటే ఏంటి? కేవలం ఆర్థిక వ్యవస్థలే కాదు, భాష, సంస్కృతి, జ్ఞానం కూడా అధికారాన్ని ఎలా సృష్టిస్తాయో వీళ్లు ఆలోచించడం స్టార్ట్ చేశారన్నమాట. ఈ స్లైడ్ చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు యాంటోనియో గ్రామ్స్కీ, ఈపీ థామ్సన్ లాంటివాళ్లు, మరోవైపు మిచెల్ ఫూకో, ఎడ్వర్డ్ సెడ్ లాంటివాళ్లు. ఇది కేవలం పేర్లు మారడం కాదు, ఆలోచించే విధానమే పూర్తిగా మారిపోయింది. అధికారం అంటే కేవలం ప్రభుత్వాలు, సైన్యాల్లోనే కాదు, మనం ఆలోచించే విధానంలో, మనం మాట్లాడే భాషలో కూడా అధికారం దాగి ఉంటుందని వీళ్లు వాదించడం మొదలుపెట్టారు. అదొక పెద్ద షిఫ్ట్. మరి ఈ కొత్త సిద్ధాంతాల వల్ల ఆచరణలో ఏం మారింది? వాళ్ల ఫోకస్ వర్గ పోరాటం నుండి కమ్యూనిటీ ఐడెంటిటీ వైపు, అంటే సమాజ గుర్తింపు వైపుకు షిఫ్ట్ అయింది. ఆర్థిక, రాజకీయాల గురించి మాట్లాడటం మానేసి చర్చలు, సంస్కృతి గురించి ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టారు. చివరికి వలసవాద ప్రభుత్వాన్ని విమర్శించడం నుండి, అసలు పాశ్చాత్య దేశాలు మనకు నేర్పిన జ్ఞానమే తప్పు, వాళ్లు చెప్పిన చరిత్ర, సైన్స్ అన్నీ ప్రశ్నించాలనే స్థాయికి వెళ్ళిపోయారు. సరే, ఈ మేధోపరమైన టర్న్ తీసుకున్నారు, బానే ఉంది. కానీ ఇది కొన్ని కొత్త సమస్యలకు దారితీసింది. అవేంటో, వాటి పర్యవసానాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, సుమిత్ సర్కార్ అనే మేధావి ఈ మార్పును ఒక్క వాక్యంలో ఎంత చక్కగా చెప్పారు. సబాల్టర్న్ నుండి రైతు చైతన్యం ద్వారా సమాజం వైపు ఒక కీలకమైన మార్పు జరిగింది. అంటే సింపుల్గా ఫోకస్ అంతా ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి నుండి వాళ్ల సాంస్కృతిక గుర్తింపు వైపుకు మారిపోయిందన్నమాట. ఇప్పుడు వాళ్ల టార్గెట్ మారింది. వాళ్ల విమర్శలన్నిటికీ కొత్త లక్ష్యం, మొత్తం ఎన్లైటన్మెంట్ ప్రాజెక్ట్ మరియు పాశ్చాత్య ఆధునికత. అంటే ఏంటి? కొన్ని శతాబ్దాల క్రితం యూరప్లో వచ్చిన హేతువాదం, సైన్స్, లౌకికవాదం ఇలాంటి గొప్ప ఆలోచనల్నే వీళ్లు టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ల దృష్టిలో ఇవన్నీ మన సమస్యలకు పరిష్కారాలు కాదు, మనమీద బలవంతంగా రుద్దబడిన విదేశీ ఆలోచనలు. మరి ఇలా మొదలైన ఈ మేధో ప్రయాణం
చివరికి ఎక్కడికి చేరింది? బహుశా వాళ్లు కూడా ఊహించని ఒక గమ్యస్థానానికా? దీని గురించే సుమిత్ సర్కార్ తన ఆందోళనను ఎలా వ్యక్తపరిచారో ఇప్పుడు చూద్దాం. సుమిత్ సర్కార్ వాదనను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్, వీళ్లు వర్గమనే ఆర్థిక విశ్లేషణను పక్కన పెట్టి సమాజం అంటే కమ్యూనిటీపై ఫోకస్ పెట్టారు. సెకండ్, వలసవాదానికి ముందున్న మన పాత సంప్రదాయాలే గొప్పవి, అవే అసలైనవి అని ఆదర్శీకరించారు. థర్డ్, లౌకికవాదం సెక్యులరిజం అనేది ఉన్నత వర్గాలు పశ్చిమ దేశాల నుండి తెచ్చుకున్న చెత్త ఆలోచన అని విమర్శించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. లౌకికవాదంపై వీళ్ళు చేసిన ఈ విమర్శ అనుకోకుండా మత జాతీయవాదులు చేసే వాదనలతో కలిసిపోయింది. ఇద్దరూ సెక్యులరిజంని ఒక విదేశీ సమస్యగా చూపించడం మొదలుపెట్టారు. 1992 భారత రాజకీయ చరిత్రలో ఇదొక మర్చిపోలేని సంవత్సరం. బాబ్రీ మసీదు కూల్చివేత, దేశంలో మతఘర్షణలు తారాస్థాయికి చేరాయి. సుమిత్ సర్కార్ వాదనేంటంటే ఆ రోజు జరిగిన ఆ ఘటనకు ఈ మేధావులు ప్రచారం చేస్తున్న ఆలోచనలకు మధ్య ఒక ప్రమాదకరమైన లింక్ ఉంది అని. ఇక్కడే అసలు విచిత్రం లేదా వైరుధ్యం దాగివుంది. సర్కార్ ప్రకారం ఈ సబాల్టాన్ స్టడీస్ మేధావులు లౌకికవాదాన్ని, హేతువాదాన్ని తమకు అతిపెద్ద శత్రువుగా భావించారు. కానీ సరిగ్గా అదే సమయంలో దేశంలో పెరుగుతున్న మతతత్వాన్ని ఎదుర్కోవడానికి అవే లౌకిక సూత్రాలు అత్యవసరం. దీనివల్లేమైంది? అనుకోకుండానే వీళ్ల వాదనలు మతతత్వ శక్తులకు ఒక రకంగా మేధోపరమైన ఆయుధాలుగా మారే ప్రమాదం ఏర్పడింది. సరే, ఇక చివరిగా ఈ మొత్తం ప్రయాణాన్ని ముగిస్తూ అసలు సబాల్టర్న్ స్టడీస్ మన ముందు ఉంచిన ప్రశ్నలు ఏంటి, వాటి వారసత్వం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సబాల్టన్ స్టడీస్ కథ మనకు ఏం నేర్పిస్తోంది? ఆలోచనలు అనేవి కేవలం పుస్తకాల్లో ఉండిపోవు. అవి ఎలా పరిణామం చెందుతాయి, వాస్తవ ప్రపంచంలో వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఇది కేవలం అకడమిక్ డిబేట్ కాదు. మేధోపరమైన పనులు కొన్నిసార్లు మనం ఊహించని చాలా పెద్ద పర్యవసానాలకు ఎలా దారితీస్తాయో చెప్పే కథ ఇది. చివరిగా ఒక ప్రశ్న. మనం పాత అధికార వ్యవస్థలను సవాలు చేస్తున్నప్పుడు మనమే తెలియకుండా కొత్త అధికార కేంద్రాలను సృష్టించకుండా ఎలా ఉండగలం? ఈ ప్రశ్నలోనే ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఉంది. ఇది మనందర్నీ మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది.